శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్నే ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహాలన్నీ కూడా అననుకూల స్థితి సంచారంలోనే ఉన్నాయి. ఒక బుధుడు మాత్రమే చతుర్థంలో మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. అయితే 8 గ్రహాల యొక్క ఉనికి అంతగా బాగాలేనప్పుడు బుధుని యొక్క సంచారము చాలా బాగుంటుంది మీకు అని చెప్పడానికి రావడం లేదు. ఎందువల్ల అంటే బుధుడు ఇక్కడ అష్టమాధిపతి, లాభాధిపతి అవుతూ చతుర్థంలో ఉండి రాహుతో ఉన్నారు. వినికిడి శక్తి తగ్గడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. చర్మ వ్యాధులు ఏమన్నా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అదే శారీరక రుగ్మత అన్నా కూడా ఈ రుగ్మతలకి ఏదైనా అవకాశం
దారితీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏ పని చేస్తున్నా మీకు వ్యతిరేకం అవుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారం లేదు, అన్నదమ్ముల నుంచి లేదు, కుటుంబ విషయంలోనూ లేదు. సంతానం పట్ల కూడా సంతానము విముఖంగానే ఉన్నారు, మీరు కూడా సంతానం పట్ల విముఖంగానే ఉంటున్నారు. అయితే ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు కాస్త పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రుణభారాలు ఎక్కువగా తీర్చమని చెప్పి మీకు ఒత్తిడి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడబోవడం లేదు. ఏదన్నా లాటరీలు లాంటివి మీరు కొనుగోలు చేసినా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాము, ఏమన్నా ఎక్కడన్నా ₹1 కలుగుతుందేమో అనుకుంటే అది ఆశ నిరాశే అవుతోంది. ఆ పెట్టుబడి పెట్టిన రూపాయి కూడా పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పిత్రార్జితాలు చేతికి రావట్లేదు. పితృవర్గ రీత్యా కూడా మీరే ఏదైనా వారికి సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇది మంచి విషయమే అయినప్పటికీ ఇప్పుడున్న మీ పరిస్థితుల్లో అది కూడా మీకు భారమే అవబోతోంది. ఉద్యోగ జీవితంలోనూ ఓర్పు కలిగి ఉండాలి, వ్యాపార జీవితంలోనూ ఉండాలి, భార్యాభర్తల అనుకూలత పట్ల ఉండాలి, కుటుంబం పట్ల ఉండాలి, ఉద్యోగస్తులు ఉద్యోగాల పట్ల ఉండాలి. అన్ని అంశాలలోనూ పూర్తిగా శ్రద్ధ తీసుకొని ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మానసిక వేదన నుంచి కాస్త అన్నదమ్ముల సహాయ సహకారం వరకు వచ్చేసింది. కాబట్టి కొద్దిగా ధైర్యం వహించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళిపోయింది కాబట్టి అంతగా అనుకూలించబోవడం లేదు. ఇక్కడ కూడా ఔషధ సేవనే కనిపిస్తూ ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా చాలా జాగ్రత్తగా ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడము, ఈ చెప్పినటువంటి నవగ్రహ హోమాలు చేసుకునే కార్యక్రమాలు చేయండి. చాలా వరకు మనస్తాపం తగ్గుతుంది, ఆరోగ్యం కూడా మంచిగా తయారవుతుంది. అనవసరమైనటువంటి వ్యధ నుంచి మీరు విముక్తులవుతారు అని చెప్పి తెలియజేస్తూ, వీలైనంత వరకు యోగా చేయండి, గురువుల్ని సేవించండి, పెద్దల్ని సేవించండి, గురు ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అలాగే సద్గురువుల ఆశ్రమాలకు వెళ్ళండి, అక్కడ వీలైనంత వరకు సేవ చేసి ప్రశాంతత పొందండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.